వారంతా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ కోసం తెగ కష్టపడ్డారు. అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించారు. తీరా ఎన్నికల సమయంలో కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్ కేటాయించడంతో తమ నిరసన గళాన్ని వినిపించారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ హైకమాండ్ బహిష్కరించింది. ఆయన నేటికి పార్టీ కోసం పరితపిస్తూనే ఉన్నారు. అధిష్టానం నుంచి పిలుపు కోసం ఎదురుచూశారు. పలుమార్లు పార్టీ పెద్దలను కలిసినా ఎవ్వరూ స్పందించడం లేదు. ఫలితంగా తమనే నమ్ముకున్న క్యాడర్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇది ఆదిలాబాద్లో హస్తం పార్టీ బహిష్కృత నేతల పరిస్థితి. ఇంతకాలం సైలెంట్గానే ఉన్నాం, ఇక తాడో పేడో తేల్చుకుంటామంటూ భవిష్యత్ కార్యాచరణను ప్రిపేర్ చేస్తున్నారట. ఇంతకు ఆ నేతల అడుగులు ఎటువైపు? నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయే ప్రమాదం కనిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ కొనసాగుతోంది. వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు పెద్దగా యాక్టివ్గా లేకపోవడం, దీనికి తోడు మొన్నటి ఎన్నికల్లో బహిష్కరణకు గురైన లీడర్లు సైతం మళ్లీ హస్తం గూటికి చేరేందుకు సుముఖంగా లేకపోవడంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి కందె శ్రీనివాసరెడ్డి ఓటమి చెందిన అనంతరం ఈ బహిష్కృత నేతలు పలుమార్లు పార్టీలో చేరిక విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ నేతలను కలిసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అలా దాదాపు ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. నియోజకవర్గంలో ఈ నేతలను నమ్ముకున్న పాత కాంగ్రెస్ క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లింది. దీంతో ఈ బహిష్కృత నేతలపై ఒత్తిడి పెరిగింది. పార్లమెంటు పరిధిలో ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖానాపూర్ నుంచి వెడమ బొజ్జు పటేల్ ఉన్నారు. మిగిలిన 6 స్థానాల్లో 4 బీజేపీ, 2 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పటికీ గత పార్లమెంటు ఎన్నికతో పాటు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ స్థానాల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఓ పక్క స్థానిక ఎమ్మెల్యేలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంపై సంక్షేమ పథకాల అమలులో ఆశించిన గ్రాఫ్ ప్రజల్లో కనిపించడం లేదు. బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, విఠల్ రెడ్డి, ఆత్రం సక్కు, రేఖా నాయక్ లాంటి వారిని పార్టీ పట్టించుకోవడం లేదు. ఇక తమపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసిన ఇప్పటికే అధికార పార్టీపై జనాల్లో వ్యతిరేకత మొదలైందని, పార్టీలోకి రావాలని ఆహ్వానించినా అక్కడికి వెళ్లి చేసేదేం లేదని ఈ 4 నేతలపై క్యాడర్ ఒత్తిడి పెంచుతున్నారు. మాజీ డీసీసీ అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండే తన నివాసంలో మద్దతుదారులతో భేటీ అయ్యారు. మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ సైతం పాల్గొనగా మద్దతుదారులంతా హస్తం పార్టీ రమ్మన్నా వెళ్లొద్దంటూ సూచనలు చేశారట. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉంటుందని, అధికార కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, ఇంతకాలం పార్టీ పిలుపు కోసం ఎదురు చూశామని, ఇక తమను నమ్ముకున్న వారి కోసం ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని ఆ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ బహిష్కృత నేతలంతా త్వరలోనే తమ తమ రాజకీయ భవిష్యత్తుపై ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తారనే చర్చ మాత్రం పొలిటికల్ సర్కిల్లో మొదలైంది. మరి ఆదిలాబాద్ హస్తం పార్టీలో బహిష్కృత నేతలు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా చర్చ